మనం ఇప్పటి వరకు దయ్యాలను వదిలించే టెంపుల్స్ గురించి చేసాం, కొన్ని హాంటెడ్ ప్లేసెస్ గురించి కూడా చేసాం. అయితే ఈ హాంటెడ్ ప్లేసెస్ లో చాలా వరకు అన్ని కూడా పాత ఇళ్లలో ఆర్ బ్రిటిష్ కాలం నాటి బంగ్లాస్ గురించి చెప్పాం. కానీ ఫస్ట్ టైం మన ఛానల్లో మన ఇండియాలో ఉన్న హాంటెడ్ హైవేస్ గురించి చెప్పబోతున్నాం. ఎందుకు హైవేస్ అంటే, ఇప్పుడు మన ఊర్లో ఎక్కడైనా ఒక పాడుబడ్డ ఇల్లు ఉంది అనుకుందాం, ఒక పాడుబడ్డ ఇంటికి మనం వెళ్ళాం. ఎందుకంటే అక్కడ ఏదో ఒక తెలియని ఫీల్ ఉంటుంది, అంటే పాత వాటి మీద. అలాంటి ఒక ఇంటికి ఒక చిన్న దయ్యం యాడ్ అయింది అనుకోండి, ఇంకా ఆ దయ్యాన్ని చూసామని ఎవరైనా చెప్పారనుకోండి, ఇంకా చచ్చిన టైప్ వెళ్ళాం, ఇంకా కథం అంతే. కానీ హైవేలు, రోడ్లు అలా కాదు, అవి మన నీడ్. మనం అటు ఇటు తిరుగుతూనే ఉంటాం. కానీ అలాంటి రోడ్ కానీ హాంటెడ్ అయితే తెలియక అక్కడికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రావడానికి ఎన్నో కష్టాలు పడతా ఉంటే, అర్ధరాత్రి అయితే చాలా రోడ్ మీద నుంచి ఎవరు వెళ్తారని దయ్యాలు వెయిట్ చేస్తూ ఉంటే, అలాంటి దయ్యాల దగ్గరికి ఇప్పుడు మనల్ని ఈ వీడియో ద్వారా తీసుకెళ్తా. అసలు ఇండియాలో హాంటెడ్ హైవేస్ ఉన్నాయా, ఉంటే అవేంటి, ఎందుకని ఇవి హాంటెడ్ హైవేస్ అయ్యాయి, అండ్ ఒకసారి వాటి గురించి విన్న తర్వాత మీరు మళ్ళీ ఆ రోడ్ వైపు వెళ్ళడానికి భయపడతారు. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసే ముందు కొత్త వాళ్ళు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. హలో అండ్ వెల్కమ్ టు వీఆర్ రాజా. గైస్, మనం ఫ్రీ స్టాక్ మార్కెట్ కోర్స్ అనేది అందరికీ ప్రొవైడ్ చేస్తున్నాం. దానికోసం మీరు ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఏదైనా ఏంజిలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి మీ ఐడి అండ్ నేమ్ పంపించారనుకోండి. క్లాసెస్ ఎలా ఉంటాయంటే, ఫస్ట్ 13 hours వీడియో క్లాసెస్ అనేది మీకు ప్రొవైడ్ చేసేస్తాం. యూట్యూబ్ అన్లిస్టెడ్ లింక్స్ ఇచ్చేస్తాం. ఆ లింక్స్ ద్వారా మీరు ఆ 13 hours క్లాస్ని నేర్చేసుకొని ఉండాలి. సెకండ్ మెయిన్ క్లాస్ ఉంటుంది. ఈ 13 hours క్లాస్లో ఓన్లీ బేసిక్స్ అంటే కూడా అడ్వాన్స్డ్ బేసిక్స్ అని కూడా చెప్పొచ్చు కొంచెం, ఎందుకంటే బేసిక్స్ కంటే ఎక్కువే ఉంటుంది ఈ 13 hours క్లాస్లో. ఆ క్లాస్ మీరు కంప్లీట్గా నేర్చుకుని ఉంటే మీకు ఎవ్రీ మంత్ సెకండ్ సండే, ఫోర్త్ సండే లైవ్ క్లాసెస్ పెడతాం. ఎందుకంటే మార్నింగ్ 9కి క్లాస్ స్టార్ట్ అయ్యింది, ఈవినింగ్ 8:30 వరకు ఆ క్లాస్ ఉంటుంది. అది కూడా రికార్డింగ్ క్లాసే, కాకపోతే అది లైవ్ ఇస్తాం. అంటే మీకు అన్లిస్టెడ్ లింక్ ఇవ్వం, ఫస్ట్ క్లాసెస్ లాగా. వాట్సాప్ మాత్రమే చేయండి ఆ నెంబర్కి. జమ్మూ శ్రీనగర్ హైవే. ఒక మ్యారీడ్ కపుల్ ఉన్నారు. వాళ్ళు నార్మల్గా వెళ్తున్నారు, వేరే ఊరు వెళ్ళడానికి స్టార్ట్ అయ్యారు. అది కూడా వీళ్ళ రెడ్ కలర్ పర్సనల్ కార్లో. అయితే ఈ హైవే మీదకి వచ్చేసరికి లేట్ నైట్ అయిపోయింది. ఆ చీకట్లో వెళ్తా ఉన్నారు. ఎగ్జాక్ట్గా ఒక పాయింట్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం ఆడ్ ఫీలింగ్ రావడం స్టార్ట్ అయింది వాళ్ళకి. మనకు కూడా అంతే కదా, ఏదైనా హాంటెడ్ ప్లేసెస్కి వెళ్తే ఆ అర్ధరాత్రి శ్మశానాల పక్కన నుంచి వెళ్తున్న ఒక రకమైన ఆడ్ ఫీలింగ్ ఉంటుంది కదా, సేమ్ అలాంటి ఫీలింగ్ ఇద్దరికి స్టార్ట్ అయింది. కానీ తెలియని ప్లేస్ కదా, అందులోనూ నైట్ కదా, అందుకే అలా అనిపిస్తుంది అనుకుని వాళ్ళు జర్నీ కంటిన్యూ చేశారు. సడన్గా ఒక ప్లేస్కి వచ్చేసరికి కార్ సడన్గా బ్రేక్ డౌన్ అయింది. ఏంటి, అప్పటి వరకు బాగానే ఉన్న కార్ సడన్గా ఆగిపోయిందని హస్బెండ్ కార్ బయటకు వచ్చి ఏమైందో చూద్దాం అనుకున్నారు. వాళ్ళకి ఆ పాపం ఆ ప్లేస్ గురించి తెలియదు కదా. అయితే బయటికి దిగేటప్పుడు లోపల ఉన్న తన వైఫ్కి బయటికి రావద్దు, సేఫ్ కాదు, చీకటిగా ఉందని చెప్పాడు. సో ఆమె లోపలే ఉండిపోయింది. అతను మాత్రం బయటికి వెళ్ళి కార్ బానెట్ ఓపెన్ చేసి చెక్ చేస్తున్నాడు ఏమైందని. కానీ అతనికి ఏమైందని తెలియకపోవడంతో మళ్ళీ అతని వైఫ్ దగ్గరికి వచ్చి, నేను దగ్గరలో ఏమైనా మెకానిక్ కానీ ఏదైనా ఇల్లు ఉందేమో చూసి వస్తాను, నువ్వు మాత్రం ముందుకు నడుచుకుంటూ వెళ్తాను, నేను ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాద్దని చెప్పాడు. ఫ్లాష్ ఆన్ చేసుకుని కొంచెం ముందుకు వెళ్ళాడు. ముందుకు వెళ్ళేసరికి హస్బెండ్ ఫ్లాష్ ఆమెకి కనపడినంత దూరం వెళ్ళిపోయింది. ఈమెకి భయం స్టార్ట్ అయింది. అతనికి కాల్ చేసింది, కానీ అతను దానికి ఆన్సర్ చేయలే. చాలాసేపు కాల్స్ ట్రై చేసి ఇంకేం చేయాలో తెలియక పోలీసులకు కాల్ చేసి ఇప్పటి వరకు జరిగింది మొత్తం చెప్పింది. ఇది వినగానే పోలీసులకి సిచ్యువేషన్ అర్థమైంది. మేము వస్తున్నాం, మీరు అక్కడే ఉండండి అని చెప్పి కాల్ కట్ చేశారు. వైఫ్ లోపల కార్ లోపల వెయిట్ చేస్తూ ఉంది. పోలీసు వస్తున్నారా, హస్బెండ్ వస్తారా అని ముందని వెయిట్ చేస్తుంది. కానీ సడన్గా ఒక పెద్ద సౌండ్ వచ్చింది, ఎవరో వెనక నుంచి కార్ని గుద్దినట్టు, లేకపోతే ఏదో పెద్ద బండరాయి వచ్చి కార్ మీద పట్టట్టు వచ్చింది. ఒకసారి ఆమెకి భయం వేసింది. కళ్ళు తెరిచి చూస్తే కార్ అలాగే ఉంది, లోపల నామెకి కూడా ఏం కాల. కానీ సడన్గా టక్ 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 అని సౌండ్ వస్తుంది. ఏదో ఒక పెద్ద రాయితో ఒక ప్లేస్లో పదే కొట్టినట్టు అనిపిస్తుంది. ఆ సౌండ్ కూడా వీళ్ళ కార్ని కొడుతున్నట్టే ఉంది. అయితే ఎవరైనా రౌడీలు వచ్చి కార్ని కొడుతున్నారు అనుకుని మళ్ళీ పోలీసులకు కాల్ చేసింది. ఈలోపే దూరం నుంచి పోలీసులు వచ్చారు. ఆ పోలీస్ పర్సన్ ఆమెతో మేము ముందే ఉన్నాం, మీరు వెనక్కి తిరిగి చూడకుండా స్ట్రైట్గా మా దగ్గరికి వచ్చేయండి అని చెప్పాడు. ఆమె కూడా కార్ల నుంచి దిగి పోలీసుల వైపు స్లోగా వెళ్తుంది. కానీ వెనకాల టక్ టక్ అని సౌండ్ మాత్రం వస్తూనే ఉంది. పోలీసులు వెనక్కి తిరిగి చూడొద్దన్నారు, కానీ వెనక ఏముందా అని క్యూరియాసిటీతో ఆమె వెనక్కి తిరిగి చూసింది. చూడంగానే వాళ్ళ కార్ మీద ఒక నల్లటి ఆకారంలో ఒక ఆమె ఉండి, ఆమె చేతిలో వాళ్ళ హస్బెండ్ తల ఉంది. ఆ తలతో ఆమె కార్ని కొడతా ఉందంట. వెంటనే ఒకసారిగా భయపడుతూ కేకలేస్తూ పరిగెడతా వెంటనే పోలీసులు ఆమె దగ్గరికి వచ్చి ఆమెను పట్టుకున్నారు. ఆ పోలీసులకు అక్కడ ఏం కనిపిస్తుంది అని చెప్పడం స్టార్ట్ చేసింది. అసలు ఏమైంది, ఎందుకు అలా అరుస్తుందని అడిగితే ఆమె భయపడుతూ అది నన్నే చూస్తుంది చూడండి, అది కార్ పైకి చూపిస్తుంది. కానీ పోలీసులకి అయితే అక్కడ ఏమీ కనపడలే. పోలీసులకి కాల్ చేశాక ఏం జరిగిందని ఒక్కొక్కటి అడిగి తెలుసుకున్నారు. ఆమె సౌండ్ గురించి దాని గురించి మొత్తం చెప్పింది. అక్కడ నుంచి ఆమె ఫేస్ చేసిన షాక్కి ఆమె దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తా ఉండగానే ఆమె అక్కడ చూసిన వాటికి ఆమె హార్ట్ అటాక్తో చనిపోయింది. అసలు అక్కడ ఏం జరిగిందని చూస్తే ఆ ఏరియాలో ఉన్న జనం అందరూ కూడా ఆ ప్లేస్ దగ్గరికి రాత్రి 9 దాటిన తర్వాత
అక్కడ అటు సైడ్ వెళ్ళరంట. ఎందుకంటే ఆ టైం దాటితే అక్కడ ఒక ఆడదయ్యం నల్ల చీర కట్టుకుని చేతిలో పసిపెట్టతో కనిపిస్తుందంట. అలా కనిపించిన ఆమె వచ్చేపోయే వాళ్ళని లిఫ్ట్ అడుగుతుందంట. ఒకవేళ లిఫ్ట్ ఇవ్వకుండా వెళ్ళిపోతే అది మొత్తం ఘాట్ రోడ్ కాబట్టి ఒకవేళ సరిగ్గా డ్రైవ్ చేయకపోతే కొండపై నుంచి కిందకు పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆమె లిఫ్ట్ అడిగినప్పుడు ఆపకుండా వెళ్ళిన వాళ్ళని డైవర్ట్ చేసి ఆ లోయలో పడేటట్టు చేస్తుందంట. ఒకవేళ లిఫ్ట్ ఇవ్వడానికి ఆపిన వాళ్ళని కూడా అక్కడ నుంచి చుక్కలు చూపిస్తుందంట జర్నీ మొత్తం. సో ఇటు సైడ్ వెళ్ళడమే రిస్క్ అని ఎవరు వెళ్ళడం మానేశారు. మరి యాక్సిడెంట్లో అవి నిజంగా దయ్యాన్ని చూసిందా లేకపోతే భ్రమపడిందా తెలియదు, కానీ ఇక్కడ చాలా ఫ్రీక్వెంట్ గా యాక్సిడెంట్స్ అయితే అవుతా ఉంటున్నాయి. అండ్ యాక్సిడెంట్స్ లో నుంచి బ్రతికిన వాళ్ళందరూ చెప్పేది మాత్రం ఒకటే, ఆ నల్ల చీరతో చేతిలో బిడ్డ కనిపించేదని. ఇన్ని చావులు ఇంతమందికి యాక్సిడెంట్ అవడం చూసి ఆ ఏరియాని కూని నాలా అని పిలుస్తారు. అండ్ ఈ ఒక్క పేరుని మీరు గూగుల్లో వెతికితే చాలా స్టోరీస్ వస్తాయి. అయితే ఈ నల్ల చీరతో ఉన్న ఎవరు అనే దానికి ప్రాపర్ రీజనింగ్ లేదు. కానీ అక్కడ ప్రస్తుతానికి ఆ ఏరియాలో ఉన్న స్టోరీ ఏంటంటే, ఒక ప్రెగ్నెంట్ లేడీ వచ్చి అక్కడ ఆత్మహత్య చేసుకుంది అంటారు. ఇంకొంతమంది ఎవరో ట్రక్ డ్రైవర్ ఈమెను ఇక్కడే చంపేశాడు అంటారు. ఆ తర్వాత నుంచి ఆమె తన బిడ్డతో ఇక్కడ నల్ల చీరతో తిరుగుతూ కనిపించింది, యాక్సిడెంట్ చేపిస్తుంది అని చెప్తారు. అండ్ ఇంకొంతమంది ఏమంటారంటే ఇది మొత్తం ఒక ఫేక్ స్టోరీ అని, ఆ రోడ్ వల్ల అలా జరుగుతుంది, సో అక్కడ నుంచి ఒక మంచి టన్నల్ని కన్స్ట్రక్ట్ చేస్తే ఇలా జరుగుతాయని గవర్నమెంట్ ఆ ప్లేస్లో టన్నల్ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసింది. అండ్ ఆ కన్స్ట్రక్షన్ అప్పుడు కూడా అందులో ఒక పార్ట్ కూలిపోయి 9 ఇంజూర్ అయ్యారు. అండ్ ఇంకొంతమంది 8 మంది దాంట్లో ఇరుక్కుపోయారు. బయటకు తీయడానికి చాలా టైం పట్టింది. సో మరి నిజంగా అక్కడ దయ్యం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అంటారా లేకపోతే ప్యూర్ కోఇన్సిడెన్స్ అనేది ఇప్పటివరకు మిస్టరీనే. నెక్స్ట్ ముంబై నాసిక్ హైవే. ఒక 20 సంవత్సరాల బ్యాక్ ఈ హైవే అంత డెవలప్డ్ కాదు, స్ట్రీట్ లైట్స్ కూడా ఉండేవి కాదు. అయితే ఆ టైంలో ఒక బిజినెస్ మ్యాన్ అతని ఫ్రెండ్ కూతురు పెళ్లిగా వెళ్ళడానికి అని చెప్పి మిగతా ఫ్రెండ్స్ తో ముంబై నుంచి మార్నింగ్ 10కి స్టార్ట్ అవుతాం, సో దట్ నైట్ అవ్వకుండా వెళ్ళిపోవచ్చు అనుకున్నారు. కానీ అందరూ వచ్చేటప్పటికి లేట్ అయిపోయి ముంబై దాటే టైంకి నైట్ అయిపోతుంది. అలాగే హైవే మీద వెళ్తా ఉండగా కషేడి ఘాట్ ఆర్ కేసరి ఘాట్ అనే ప్లేస్ కి రీచ్ అయ్యారు. ఇక్కడ నుండి ముందుకు వెళ్తున్నారు. ఆ టైంలో హైవే మొత్తం ఖాళీగా ఉంది, ఎవ్వరు లేరు. సో రోడ్ కూడా సూపర్ గా లేదు, కొంచెం డ్యామేజ్ గా ఉంది. సో డ్రైవ్ చేస్తున్న బిజినెస్ మ్యాన్ చాలా జాగ్రత్తగా వెళ్తున్నాడు. ముందు వాళ్ళకి ఒక షార్ప్ టర్న్ కనిపించింది. ఆ టర్న్ లోనే ఒక చెట్టు ఉంది. అది చూడడానికి చెట్టు ఎలా ఉందంటే రోడ్ మీదకి వాలుందంట. అయితే దాని దగ్గరికి వెళ్తా ఉండగా సడన్ గా ఫ్రంట్ సీట్ లో కూర్చున్న పర్సన్ బ్రో ఒకసారి చూడు చెట్టు మీద ఎవరో కూర్చున్నారని సడన్ గా చెప్పేసరికి అప్పటి వరకు నిద్రమత్తులో ఉన్న కారులో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా లేచి చూశారంట. వాళ్ళందరూ తేరుకొని బయటకు చూసేలోపే ఆ చెట్టు పాస్ అయిపోయింది. ఎగ్జాక్ట్ గా ఇంకో కిలోమీటర్ దాటేటప్పటికి ఇంకో పెద్ద చెట్టు మీద కూడా ఎవరో కూర్చున్నట్టు కనిపించిందని చెప్పాడు. ఈసారి డ్రైవ్ చేసే బిజినెస్ మ్యాన్ కార్ని స్లో చేసి నిదానంగా వెళ్ళడం స్టార్ట్ చేశాడు. చెట్టు దగ్గరికి వస్తున్న కొద్దీ కార్ స్లో అవుతుంది. ఇతనికి కూడా చెట్టు మీద ఎవరో కూర్చున్నట్టు కనిపించింది. చెట్టు దగ్గరికి వెళ్ళి కార్ని ఇంకా స్లో చేశాడు. ఆ చెట్టు కొమ్మ మీద ఎవరో ఒకళ్ళు కూర్చుని కాళ్ళని కిందకి ఏలాడదీసి ముందుకి వెనక్కి ఊపుతున్నారు. ఆ లెగ్స్ చూస్తే అవి ఒక లేడీ లెగ్స్ అని అర్థమైంది. చూడగా సన్నగా పాలిపోయిన కళ్ళలో ఉన్న వాళ్ళ లెగ్స్ మీద నుంచి స్లోగా పైకి వెళ్ళేసరికి అక్కడ వాళ్ళ ఫేస్ సరిగ్గా కనిపించలా. ఏంటని ఇంకొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి తెలిసింది అసలు ఆ అమ్మాయికి హెడ్డే లేదని. ఒకసారిగా భయంతో కార్ ఎక్సలరేటర్ గట్టిగా దొక్కితే కార్ సడన్ గా ముందుకు వెళ్ళిపోయింది, స్టార్ట్ అయింది. కానీ కార్ లో ఉన్న వాళ్ళకి ఆ లేడీ నవ్వు వినిపిస్తానే ఉంది. ఆ నైట్ వాళ్ళకి లక్ బాగుంది, కానీ యాక్చువల్ గా ఈ రోడ్ లో ప్రాణాలు పోయిన వాళ్ళు నెంబర్ చాలా చాలా పెద్దది. అండ్ ఈవెన్ ఇక్కడ జరిగే ప్రతి 10 యాక్సిడెంట్స్ లో 9 యాక్సిడెంట్స్ డెడ్లీనే. ఓన్లీ ఒక యాక్సిడెంట్ లో ఉండే మనుషులు మాత్రమే సేవ్ అవుతారు. అయితే చనిపోయిన వాళ్ళని మీరు ఎలా చనిపోయారని అడగలేం కదా, కానీ ఆ చావు నుంచి బయటపడిన వాళ్ళని మాత్రం స్టోరీస్ మాత్రం కొంచెం మొత్తం చెప్పేది ఒకటే. వాళ్ళు అక్కడ ఒక తల లేని అమ్మాయిని చూసేవాని. అండ్ ఆ బ్రతికి బయటపడిన వాళ్ళందరూ వీపు మీద అండ్ అతని ఫేస్ మీద కూడా ఒక స్క్రాచెస్ లాంటివి వచ్చాయని. అనుకోకుండా సడన్గా వాళ్ళ కారు ఒక ప్లేస్లో ఆగిపోయిన తర్వాత అది మళ్ళీ స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళ మీద ఈ స్క్రాచెస్ ఉన్నాయని చెప్పారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే కొంతమంది అయితే వాళ్ళ కార్లో ఉన్న నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ అయితే మిస్ అయిపోయాయంట. ఇంకా చాలా స్టోరీస్ ఉన్నాయి ఈ హైవే మీద ఉన్న హెడ్లెస్ గోస్ట్ గురించి. ఎందుకు వీళ్ళని స్క్రాచెస్ పెట్టి వదిలేసింది, ఎందుకు కొంతమందిని చంపేసింది అంటే దానికి ఆన్సర్ మరి దయ్యమే చెప్పాలి. కానీ ఆ హెడ్లెస్ ఆమె ఎవరు అనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు. కనీసం ఒక నార్మల్ స్టోరీ కూడా దానికి సంబంధించింది లేదు. అయితే ఈ తలలేని దయ్యం లింక్ అయ్యి ఇంకో స్టోరీ కూడా ఉంది. అదేంటంటే ఆ దయ్యం యూజువల్గా చెట్ల మీద ఉంటుంది. ఒకసారి కిందకి దిగి వస్తే మాత్రం వాళ్ళకి చావు కన్ఫర్మ్. ఎలాంటి దయ్యం ఇప్పుడు ఎవరైనా బైక్ మీద వెళ్తున్నప్పుడు అంటే వాళ్ళ ముందు సడన్ గా ఫ్లాష్ లాగా కనిపిస్తుంది. అలా 2 సార్లు కనిపించిన తర్వాత ఎగ్జాక్ట్ గా 2 టైమ్స్ కనిపించి 3rd టైం వాళ్ళ బైక్ మీదకి వస్తుంటాయి. అలా వచ్చిన తర్వాత ఆ డ్రైవ్ చేసే పర్సన్ కి నచ్చిన వాళ్ళు ఆర్ క్లోజ్ అయిన వాళ్ళు ఎవరైనా ఆల్రెడీ చనిపోయి ఉంటే ఆ హెడ్ లేని ప్లేస్ లో వాళ్ళ హెడ్ ని గ్రో చేసుకుని సేమ్ ఆ చనిపోయిన పర్సన్ లాగా వాళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. అండ్ అల్టిమేట్ గా డ్రైవ్ చేసే వాళ్ళని కూడా చనిపోయిన వాళ్ళ లిస్ట్ లో యాడ్ చేస్తుందంట. ఇలా ఎందుకు చేస్తుందని దానికి వ్యాలిడ్ రీజన్స్ అయితే ఎక్కడా చెప్పాల. నెక్స్ట్ నేషనల్ హైవే 209. ఈ హైవే మొత్తం నార్మల్ గానే ఉంటుంది ట్రావెల్ చేయడానికి, కేవలం ఒక్క ప్లేస్ లో తప్ప, అదే సత్యమంగళం ఏరియా. ఈ సత్యమంగళం వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని ఒకటి ఉంది. దాని చుట్టూ ఉన్న ఫారెస్ట్ మధ్యలో నుంచి ఈ NH 209 వెళ్తుంది. కానీ ఇప్పటివరకు మీకు హైవేల మీద ఉన్న ఆడదయ్యాల గురించి చెప్పే కదా, కానీ ఈసారి మాత్రం మీ అందరికీ బాగా తెలిసిన దయ్యం అదే వీరప్పన్. ప్రతి హాంటెడ్ ప్లేస్ లో కూడా ఏదో ఒక స్టోరీ ఉంటుంది కదా, అలాంటి స్టోరీని ఈ సత్యమంగళం ఏరియాలో కూడా ఉంటుంది. వీరప్పన్ గోస్ట్ కూడా ఉందంటారు. అండ్ ఏరియా అసలు ఫేమస్ అవ్వడానికి రీజనే వీరప్పన్. ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు ఇండియా వైడ్ గా ఈ పేరు ఫేమస్ అయ్యేంత పెద్ద స్మగ్లర్. అయితే ఫేమస్ ఎలా అయ్యాడు, ఎలాంటి క్రైమ్స్ చేసాడని అందరికీ తెలుసు. ఆల్రెడీ మన ఛానల్లో కూడా వీడియో చేసాం వీరప్పన్ మీద.
అందులో వీరప్పని ఎలా చనిపోయారని కూడా చెప్పాం. యూజువల్ గా జనమే కోరికలు తీరకపోతే దయ్యాలు అవుతారు. అలాంటిది వీరప్పన్ లాంటి ఒక క్రైమ్ సిండికేట్ రోలర్ చనిపోతే కూడా ఏ ఛాన్సెస్ ఉంటాయి కదా. అలా అవడానికి వీరప్పనికి ఏం కోరికలు ఉన్నాయి అంటే, కోరికలు ఏంటో మనకి తెలియదు కానీ ఆశ అయితే ఉంది. చనిపోయాక కూడా తనకి డబ్బు మీద ఉన్న ఆశ, అందుకే తను దాచిన నిధిని కాపాడుకోవడానికి మళ్ళీ ఆత్మలా వచ్చాడని చాలా మంది అంటూ ఉంటారు. అక్కడ వాళ్ళు నమ్ముతారు. అండ్ వాళ్ళ నమ్మకంలానే ఈ పర్టికులర్ సత్యమంగళం ఏరియాలో జరిగే పారానార్మల్ యాక్టివిటీస్ కూడా ఈ స్టోరీని ఇంకా నమ్మేట్టు చేస్తాయి. ఎవరైనా నైట్ టైం ఈ ఏరియాకి వెళ్తే దారి మొత్తం ఒక వెహికల్ వినిపిస్తుందంట. సడన్ గా కార్లు బైక్లు ముందు ఒక లైట్ వెళ్తుందంట. అటు నుంచి వెళ్లే లారీస్ డ్రైవర్స్ చెప్తూ ఉంటారు. అంతేకాదు ఈ నిధి కోసం ఎవరైనా వెతకడానికి వెళ్ళిన వాళ్ళని కూడా అస్సలు వదిలిపెట్టదు అని కొన్ని రోజులకి రక్తం కక్కుని చచ్చిపోతారని చాలా స్టోరీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఉత్తరాఖండ్ హైవేస్ మీద లారీ డ్రైవర్లు ఫేస్ చేసిన పారానార్మల్ యాక్టివిటీస్ ఎవరు ఫేస్ చేసి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్ గా వర్క్ మీద వెళ్తూ ఉండాల్సి వస్తుందని. తెలియని హైవేస్ అయినా కానీ డెలివరీ ఉంటే వెళ్లాల్సింది. సో అలా తెలియని హైవేస్ మీద వెళ్ళేటప్పుడు వాళ్ళకి అక్కడ ఎలాంటి డేంజర్స్ ఉన్నాయి తెలిసే ఛాన్స్ అయితే లేదు. సేమ్ అలాంటి ఒక డ్రైవర్ స్టోరీనే ఇది. అతను ఏంటంటే ఆల్రెడీ ఒక డెలివరీ చేసి కొన్ని రోజులకి బ్రేక్ తీసుకోవడానికి ఇంటికి స్టార్ట్ అయ్యాడు. హ్యాపీగా ఉన్నాడు. చాలా రోజుల తర్వాత ఇంటికి వెళ్తున్నాడు. అయితే నైట్ అయింది. ఫాగ్ ఎక్కువగా ఉంది. మంచు ఎదురుగా వచ్చేవి అంత క్లారిటీగా కనిపించట్లేదు. సో కొంచెం జాగ్రత్తగా వెళ్తున్నాడు. అయితే రోడ్ సైడ్ లో ఒక రెడ్ కలర్ శారీ వేసుకుని రోడ్ సైడ్ నడుచుకుంటూ వెళ్తుంది. అర్ధరాత్రి ఎవరో లేని ప్లేస్ లో పాపం ఒక ఉమెన్ ఎందుకు అంత కష్టపడి వెళ్తున్నారని డ్రైవర్ బండి ఆపి హెల్ప్ చేద్దాం అనుకున్నాడు. ఇతని ఇంటి దగ్గర ఫ్యామిలీ ఉంది కదా, సో ఒక ఉమెన్ కి హెల్ప్ చేయాలనుకుని లారీని ఆపి ఏమైంది సిస్టర్ అని అడిగితే ఇక్కడికే ముందుకు వెళ్ళాలని చెప్పిందాను. సరే రండి నేను దించేస్తాను. ఆమె కూడా థ్యాంక్ యూ అండి, ఈ టైంలో నన్ను ఎవరు డ్రాప్ చేయడానికి రావట్లేదు, కనీసం బస్సులు కూడా లేవు, థ్యాంక్ యూ చాలా హెల్ప్ చేస్తున్నారు. అప్పుడు డ్రైవర్ పర్లేదు సిస్టర్ రండి అన్నాడు. ఆమె కూడా లోపలికి ఎక్కింది. ట్రక్ ముందుకు కదలడం స్టార్ట్ అయింది. వెళ్తా వెళ్తా చాలాసేపు సైలెన్స్ తర్వాత డ్రైవర్ ఏమైంది అండి ఈ టైంలో ఎక్కడికి అని అడిగితే, నేను ఇంటికి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాను కానీ లాస్ట్ బస్ మిస్ అయింది, మళ్ళీ నెక్స్ట్ బస్ రావాలంటే మార్నింగ్ అవుద్ది, సో తప్పక అలా వెళ్తున్నా అని చెప్పింది. అప్పుడు డ్రైవర్ ఎక్కడి వరకు అండి అని అడిగి తెలుసుకుందాం అనుకుని అడిగితే ఆ రెడ్ శారీ ఉమెన్ మాత్రం డీటెయిల్స్ చెప్పకుండా ఇక్కడే కొంచెం ముందుకే అని చెప్పిందంట. డ్రైవర్కి ఏం అర్థం కాల. ఎక్కడో చిన్నగా డౌట్ స్టార్ట్ అయింది, ఏమో దొంగ అయ్యే ఛాన్స్ ఉందేమోనని. సర్లే అని ట్రక్ నడుపుతూ ఉన్నాడు. మధ్యలో 2-3 సార్లు ఎక్కడ ఆపాలి అని ప్రతిసారి ఇంకొంచెం ముందు అని చెప్పింది. కానీ డీటెయిల్స్ చెప్పాల. 4వ సారి అడిగేసరికి ఆ అమ్మాయి సడన్ గా సరే నేను ఇక్కడ దిగేస్తా, ఇక్కడ ఇదే నేను దిగాల్సిన ప్లేస్ అని చెప్పింది. సో డ్రైవర్ అక్కడ ట్రక్ ఆపాడు. ఆమె కూడా దిగేసింది. కానీ ఆ డ్రైవర్ కి ముందు వెనక ఏం కనపడే దగ్గరలో ఇల్లు కూడా ఏం లేవు, కానీ ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ అమ్మాయి కూడా ఆ చెట్టు దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఏంటి ఇక్కడ దిగింది అలా చూస్తూ ఉన్నాడు. ఆ అమ్మాయి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆమె శారీని తీసేసి ఆ శారీతో చెట్టు మీద కేసి ఒక తాళ్లాగా కట్టి దాన్ని మెడకేసుకుని చెట్టుపై నుంచి దూకేసింది. కాళ్ళు చేతులు విలవిలలా కొట్టుకుంటున్నాయి. ఒకసారి ఇది చూసిన డ్రైవర్ ఆ ట్రక్ దిగి కిందకు వచ్చేసాడు. వచ్చి అమ్మాయిని సేవ్ చేయడానికి ఏదో ఒకటి ఉందేమో అని వెతుక్కుంటూ అమ్మాయి బాడీ మొత్తం షేక్ అవుతున్నా కానీ ఫేస్ లో మాత్రం ఒక విచిత్రమైన స్మైల్లో గట్టిగా నవ్వడం స్టార్ట్ చేసింది. ఎంతసేపు అయినా నవ్వు అలాగే కంటిన్యూ అవుతూ వస్తుంది. భయం వేసి ట్రక్ ఎక్కి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొంచెం దూరం వెళ్ళేసరికి అతనికి సేమ్ రెడ్ శారీతో ఇంకో అమ్మాయి కనిపించింది. కొంచెం దగ్గరికి వెళ్ళేసరికి ఆ అమ్మాయి కూడా చూడడానికి సేమ్ ముందెక్కిన అమ్మాయి లాగా ఉంది. ఒక్కసారిగా డ్రైవర్కి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాల. అప్పటి వరకు ఒక నార్మల్ ఆత్మహత్య అని చెప్పి అనుకున్నాడు, కానీ అప్పుడే అర్థమైంది అసలు మనిషే కాదు అని. ఇంక వెళ్ళేటప్పుడు దేవుడు పాటలు పెట్టుకున్నాడు. కానీ స్థిరంగా దారికి అడ్డంగా ఒక ఆమె రెడ్ కలర్ శారీతో ఆమె రోడ్డు మీద కూర్చుని సేమ్ డ్రైవర్ని చూసిన అవుతుంది. ఇంకా భయం వేసి అక్కడ ఆమె మీద నుంచే ట్రక్ పోనిచ్చాడు. కానీ ఆమెకు తగిలినట్టు ఆ ఒక మనిషిని గుద్దినట్టు కూడా ఎక్కడా తెలియలా. అక్కడ నుంచి చాలా స్పీడ్గా వచ్చేసి ఒక దాబా దగ్గర ఆగి అక్కడ వాళ్ళకి విషయం చెప్తే ఇది ఇక్కడ చాలా కామన్ అని చెప్పారంట. అంతే ఒక్కసారిగా తన బాడీ మొత్తం చల్లగా అయిపోయింది. మీరేమనుకుంటున్నారు ఈ గోస్ట్ స్టోరీస్ గురించి? ఇంకా ఇలాంటి గోస్ట్ రోడ్స్ గురించి వీడియో కావాలంటే కింద గోస్ట్ రోడ్ అని కామెంట్ చేయండి. నిజంగా దయ్యాలా కాదని అడిగితే మనం ఎక్కడికి వెళ్ళినా ఎక్స్పీరియన్స్ చేసే వరకు కూడా తెలియదు. ఒకవేళ చేసిన తర్వాత వచ్చే ఎవరికైనా చెప్తే వాళ్ళు నమ్మడానికి కూడా టైం పట్టింది, అంటిల్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసే వరకు. నా పర్సనల్గా అయితే నేను చాలాసార్లు చెప్పాను, నేను నెగిటివ్ ఎనర్జీ ఉందని నమ్ముతాను. దయ్యాలు భూతాల కంటే కూడా నెగిటివ్ ఎనర్జీ అయితే ఖచ్చితంగా ఉందని నమ్ముతా. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో నచ్చితే కొత్త వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్ అండ్ మీరు చాలా ధైర్యవంతులు.